BR4 అయింది, BR2 అయితే అంటారు ద polarization C triple bond what do you think the rule is going to follow? It's going to follow typical Markovnikov's rule ప్రకారం వెళ్ళండి. So what do you think is going to be the product? లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న దాని మీద న్యూక్లియోఫైల్ అటాక్ చేయండి. సో ఈ C మీద OH వస్తుంది అండ్ డబుల్ బాండ్ CHCl, డబుల్ బాండ్ CHCl. Am I clear to all of you? Now మీకున్న ప్రీవియస్ ఫండమెంటల్స్ ఒకసారి వాడి అబ్జర్వ్ చేయండి. ఈ సిస్టమ్ మొత్తం మీరు చూసినట్లయితే 1 2 3 isn't it a triad system? Isn't it a triad system? గుర్తుందా టోటోమెరిజం లో ట్రయడ్ సిస్టమ్ అదంతా. ఈ సిస్టమ్ అంతా కూడా యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ట్రయడ్ సిస్టమ్. లెట్ మీ షో యూ దట్. ఐ విల్ మార్క్ ఇట్. ఇదంతా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ ఎ ట్రయడ్ సిస్టమ్. ట్రయడ్ సిస్టమ్ అక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు. ఇట్ ఎగ్జిబిట్స్ టోటోమెరిజం. ఇట్స్ రివర్సిబుల్ ఐసోమరైజేషన్ కాల్డ్ tautomerism. Is it clear to all of you? Tautomerism. So this is tautomerism. Am I clear to all of you regarding this? Now resulting tautomerism and adventi, the pi bond is going to shift between carbon and oxygen. The hydrogen is going to shift to the carbon. అర్థమైందా? ఈ హైడ్రోజన్ ఇదిగో ఈ కార్బన్ మీదకి వెళ్తుంది. ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. సో హియర్ ద ప్రొడక్ట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇట్స్ గోయింగ్ టు బి R C double bond O CH2Cl. Yes or no? Isn't it the compound which you are going to get? IUPAC నేమ్ ఇవ్వచ్చు, 1-chloro అట్లా ఇవ్వచ్చు, లేకపోతే యూ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫా హాలో కార్బొనైల్ కాంపౌండ్. ఆల్ఫా హాలో కార్బొనైల్ కాంపౌండ్. సింపుల్ రియాక్షన్. ఫాలో Markovnikov's rule. ఆల్ఫా హాలో కార్బొనైల్ కాంపౌండ్. ఆల్ఫా హాలో కార్బొనైల్ కాంపౌండ్. Is it clear to all of you, dear? Two molecules I just showed name form అవుతుంది. We added one equivalent of Cl2 in the presence of H2O. What happens if you're going to add the second equivalent? What happens if you're going to add the second equivalent? ఎలా తీసుకోండి. So it is like this. That is దీనికి 2 equivalents యాడ్ చేస్తున్నాం. Yes, 2 equivalents add చేస్తున్నాం. Cl2 in the presence of H2O, I am going to add 2 equivalents. Just follow the line. I am going to get Rc OH, break the 2 pi bonds.
నాతో పాటు రాయండి. ఇఫ్ యూ స్టేర్ ఎట్ ద బోర్డ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్. బోర్డింగ్ చూస్తే ఏమీ రాదు, ఆ స్టెప్పులు వేసి వర్కౌట్ చేస్తే వస్తుంది, అర్థం చేసుకుని. సో ఇట్ ఈస్ CHCl2. అర్థమైందా? ఇక్కడ టాటోమెరిజం లాంటిది ఏముండదు. ఈ పైన అంటే ఆ సిస్టమ్ టాటోమెరిజం ఐడియా ఉంది కదమ్మా. ప్రైవేట్ సిస్టమ్ డబుల్ బాండ్ ఉండాలి, దాని పక్కన ఒక sp3 ఆటమ్ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ డ్యూ టు ద వాటరింగ్ నేచర్ ఆఫ్ హైడ్రోజన్. ఇది చాలా డీటెయిల్డ్ గా మనం స్ట్రక్చరల్ ఐసోమెరిజం లో డిస్కస్ చేస్తాం. ఆ విన్నాడికి అడ్వాంటేజ్ ఉంటుంది, పోయినాడికి పోతుంది. ఏం చేస్తాం? సో ఇక్కడ యూఆర్ గోయింగ్ టు గెట్ ఏ జెమినల్ డయోడ్. This we are going to call it as a geminal diode. A geminal diode is stable or unstable? Unless there is intramolecular hydrogen bonding, by default they are unstable. By default they are unstable. కాబట్టి dehydration జరుగుతుంది. ఇక్కడ మీరు రాసుకోవచ్చు, ఇట్స్ a geminal diode. It's a geminal diode. Geminal diodes, as a rule of thumb, they are unstable. They undergo dehydration, రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏం ఫామ్ అవుతుంది? డిహైడ్రేషన్ అయితే వాటర్ తీసేసేయండి. అంటే మళ్ళీ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే, వాటర్ మాలిక్యూల్ తీస్తున్నామంటే కనుక 2 సిగ్మా లేపేస్తున్నాం. 2 సిగ్మా బ్రేక్ చేసినప్పుడు ఎప్పుడు ఏం ఫామ్ అవుతుందని చెప్పా? ఒక పై బ్రేక్ చేస్తే 2 సిగ్మా ఫామ్ చేయి, అది ఎడిషన్. అర్థమైందా? 2 సిగ్మా బ్రేక్ చేసామంటే ఒక పై ఫామ్ చేయి, ఎలిమినేషన్ టైప్ లో పోద్ది. ఇది ఎలిమినేషన్ ఆఫ్ వాటరే కదా. ఎలిమినేషన్ జరిగినప్పుడు అన్సాచురేషన్ వస్తుందని బండ గుర్తు పెట్టుకో. C double bond O CHCl2. Am I clear to all of you regarding the outcome? So alpha dihalocarbonyl compound. Alpha dihalocarbonyl compound. Dihalocarbonyl compound. Alpha dihalocarbonyl compound. Alpha dihalocarbonyl compound. Clear to all of you? Next. Addition of HX. Addition of HX, hydrogen halide. Dear students, you are going to follow the same line. అప్లై చేసుకుంటానండి. RC ట్రిపుల్ బాండ్ CH అన్నిట్లో అన్సిమెట్రికల్ కేసే తీసుకుంటున్నాను. దిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ HX. ముందులో ఒక ఈక్వలెంట్ యాడ్ చేయండి. 1 ఈక్వలెంట్ యాడ్ చేయండి. ఏం ఫామ్ అవుతుందో చెప్పండి. ట్రిపుల్ బాండ్ బ్రేక్ అవుతుంది. టిపికల్ మార్పు నీకు వస్తున్నానా? ఇదిగో ఎక్కడికి అటాక్ అయ్యేది. ఎస్ సార్. So you're going to get R CX double bond CH2. Now for this, if you're going to add another equivalent of HX, right? And Kaushik, and Spider-Man అయిపోయావు, తిరగబడి కనపడుతున్నావు. నువ్వే తిరగబడు. ఇప్పుడు సెట్ అయ్యి రైట్. సో ఇక్కడ 2 halogens X CH3. Do you call it as geminal or vicinal dihalide? What do you call this? It's geminal dihalide CX2. ఈ స్టెబిలిటీ ఏం మాట్లాడడం. డయోల్స్ అయితే స్టెబిలిటీ గురించి మాట్లాడండి, నాట్ ఫర్ హాలైడ్స్. So this is gem dihalide. Call it as gem or geminal dihalide. Geminal dihalide. Make a note. Geminal dihalide. Now dear students, in a special note, try to complete this model. C triple bond CCH3. This plus HBr, I am going to take only 1 equivalent. What is the product you are going to get?
Only one equivalent. Hope all of you figured it right. మీ notes లో వేసుకోండి. When I ask you the question, complete it in your notes and verify with your teacher. So CBr double bond CH3. Am I clear to all of you, Nana? And always remember the possible outcome. The possible outcome in the form of stereoisomers. Now, dear students, ఇక్కడ substrate ఏదైతే నేను స్టార్ట్ చేశానో that is not a stereoisomer. That doesn't exhibit any stereoisomerism. But outcome ఏదైతే ఉందో ఇక్కడ it exhibits stereoisomerism. Yes or no? This is a stereo center. అది మీరు చూడాలి. This is when I put like this, ఎక్కడైనా నేను molecules లో పెట్టానంటే అది stereo center అని అర్థం. One will be E, the other one will be Psi. Is the idea clear to all of you? Let me know. Okay. So next, answer this question. జాగ్రత్తగా ఆలోచించేయండి. Suppose I am going to take an isolated triple bond. దీని పేరు చూడండి. I am using the word isolated triple bond. Isolated triple bond plus HBr. Give the product. Isolated triple bond. Isolated triple bond. Okay, one equivalent of HBr తీసుకోండి. One equivalent of HBr తీసుకోండి. What is the product you are going to get? సో ఐసోలేటెడ్ ట్రిపుల్ బాండ్ తీసుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ట్రిపుల్ బాండ్ ఒకటే ఉంది కాబట్టి నో ఇష్యూ ఎట్ ఆల్. బ్రేక్ ఇట్. ఎనీ డౌట్? క్లియరే కదా? Now I am going to take a double bond and a triple bond which are not conjugated. I am going to take a double bond and a triple bond which are not conjugated. It's a non-conjugated system. Yes or no? It's a non-conjugated system. Yes or no? It's a classical model and you need to have a root level idea. It's a non-conjugated system. Dear students, it's a non-conjugated system. ఇట్లాంటి non-conjugated system ఇచ్చినప్పుడు go by the reactivity of the double bond and the triple bond. To your knowledge, which is more reactive, double bond or a triple bond? Which is more reactive, double bond or a triple bond? So non-conjugated లో ఉన్నప్పుడు double bond break చేసేసేయండి. Non-conjugated లో the outcome will be from the double bond. More reactive. More reactive towards electrophilic addition. Is the idea clear to all of you, dear? So this plus HBr or HCl, whatever the reagent given. ఎక్కువ HX మీదే అడుగుతాడు, లేకపోతే H2O మీద అడగవచ్చు. ఎందుకంటే అన్సిమెట్రికల్ రియేజెంట్ ఉంటే గానీ మార్కోనికాఫ్ రూల్ అప్లై చేయడానికి లేదు. సో వన్ ఈక్వలెంట్ తీసుకోండి. The outcome is going to be like this. Here the outcome is going to be break the double bond, not the triple bond. Break the double bond, not the triple bond. ఇలా పెట్టండి. ఇక్కడ BRS. Clear to all of you? So double bond is attacked. ఒకవేళ 2 HBr తీసుకుంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కూడా అటాక్ అవుతుంది. 3 ఈక్వలెంట్స్ తీసుకుంటే ట్రిపుల్ బాండ్ మొత్తం కూడా అటాక్ అవుతుంది. అందుకని అట్లా ఇవ్వడు, మొత్తం జస్ట్ వన్ ఈక్వలెంట్ ఇస్తాడు టు సీ ద సెలెక్టివిటీ. ఓకే, రియాక్టివిటీ ఆర్డర్ ప్రకారంగా సెలెక్టివ్గా మీరు తీసుకోవాలి. నా చెక్ దిస్ మోడల్. డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్. సో పై దానికి కింద దానికి తేడా ఏంటో కొద్దిగా ఆలోచించి చెప్పండి. ఎక్కడ వస్తుంది అనేది కొద్దిగా కాంజుగేషన్, స్టెబిలిటీస్ అవన్నీ లెక్కలో తీసుకుని చెప్పండి. Will double bond be attacked or triple bond be attacked? To your knowledge, this is a conjugated system, dear. It's a conjugated system. Conjugated system. Alternate system unte conjugated system. పైన వచ్చేపాటికి మీరు అబ్జర్వ్ చేయండి, దట్స్ ఏ నాన్ కాంజుగేటెడ్ సిస్టమ్. కాబట్టి డబుల్ బాండ్ బ్రేక్ అయినప్పటికీ కూడా నష్టం లేదు.
అదైనా పై బాండ్ బ్రేక్ అవటం వల్ల ఇంకా పై ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గి స్టెబిలిటీ పెరుగుతుంది. రెసొనెన్స్ లాంటిది ఏమి అక్కడ ఆపరేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ కేసు కనుక మీరు చూస్తే విచ్ ఇస్ ఎ కాంజుగేటెడ్ సిస్టమ్, పై కాంజుగేషన్ ఉంది. ఒకవేళ డబుల్ బాండ్ దగ్గర అటాక్ జరిగితే కనుక దట్ పై కాంజుగేషన్ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. పై కాంజుగేషన్ ఇస్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. రెసొనెన్స్ ఇస్ గోయింగ్ టు బి డిస్టర్బ్డ్. అలా జరగకుండా ఇది ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ స్పెషల్ ఎక్సెప్షన్ విత్ రీజన్ ఇక్కడ జరుగుతుంది. అర్థమైందా? రియాక్టివిటీ ఆర్డర్ ఫాలో కాదు. ట్రిపుల్ బాండ్ దగ్గర అటాక్ జరుగుతుంది. ట్రిపుల్ బాండ్ దగ్గర అటాక్ జరగడానికి కారణం ఏంటంటే టు రిటైన్ కాంజుగేషన్. ఇలా అర్థమైందా? అది మీరు కావాలంటే నోట్ పాయింట్ కింద రాసుకోవచ్చు. ట్రిపుల్ బాండ్ ఈజ్ అటాక్డ్. Bond is attacked. Triple bond is attacked to retain resonance or conjugation. To retain conjugation. ఇది చాలా స్పెషల్ కేసు అమ్మా, జాగ్రత్త. బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఏది మోర్ రియాక్టివ్ అంటే బియాండ్ అవుట్ ఇట్స్ డబుల్ బాండ్. మీరు పైన చూసినట్టుగా నాన్ కాంజుగేటెడ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు ట్రిపుల్ బాండ్ క్లీవ్ చేసేయచ్చు. ఐ మీన్ టు సే డబుల్ బాండ్ క్లీవ్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కాంజుగేటెడ్ సిస్టమ్ టు రిటైన్ the conjugation in the final outcome, ఇది conjugated system, resonance operator, attack the triple bond. Any doubt regarding this? Let me know. Next, keep the side heading hydration of alkynes. Hydration of alkynes. హైడ్రేషన్ ఆఫ్ ఆల్కైన్స్. హైడ్రేషన్ ఆఫ్ ఆల్కైన్స్ ఎన్ని నేర్చుకున్నారు? 3. ఒకటి యాసిడ్ కెటలైజ్ హైడ్రేషన్, నెంబర్ 2 హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్, నెంబర్ 3 ఆక్సిమెథిలేషన్ డిమెథిలేషన్. సేమ్ అదే స్టైల్లో ఇక్కడ కూడా వెళ్తాం అండ్ సేమ్ రూల్స్ ఇక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళండి. దీంట్లో ఫస్ట్ వి కాల్ ఇట్ యాజ్ యాసిడ్ కెటలైజ్ హైడ్రేషన్. ఇదంతా ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ కింద వస్తుంది. Acid catalyzed hydration. Now dear students, when I say acid catalyzed hydration, ela teesukovali acid catalyzed hydration ante H plus in the presence of H2O teesukovali or nothing but H3O plus. Take it down. So R C triple bond CH, this in the presence of H3O plus. I am going to take one equivalent here. So H3O plus, I am going to take one equivalent. Check it out. One equivalent. So it's going to be one equivalent. Just figure it out what you're going to get, or simply dilute sulfuric acid తీసుకోండి. మీతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నాను. ముందులో పక్కన ఒక పేపర్ ఉంటే దాని మీద వేయండి. టిపికల్లీ ఫాలో మార్కోనికాఫ్ రూల్. ట్రై చేయండి పేపర్ మీద. సో దీన్ని OH కింద H+ కింద మార్చండి, ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ కింద. సో ఇట్ ఈస్ RC OH double bond CH2. Yes or no? Now will this exhibit tautomerism? Will the moiety exhibit tautomerism? Previous గా చూసినట్టుగానే it is a triad system. It's a triad system. So technically it exhibits tautomerism.
Tautomerism చూసారా, 2 arrow వేయాలి. So resulting in the formation of ketoenol tautomerism nana double bond OCH3. Ketoenol tautomerism. So దీని enol form అంటారు, దీని keto form అంటారు. గుర్తున్నాయా? Enol, and this we are going to call it as the keto. ఆ ఫౌండేషన్ అక్కడ ఎందుకంత ఇంపార్టెంట్ అన్నాను మీకు అర్థం అవుతుంది ఇప్పుడు. 1 equivalent తీసుకోండి, అర్థమైందా? నో నీడ్ ఆఫ్ 2 equivalents. 2 equivalents తీసుకుంటే యూఆర్ గోయింగ్ టు గెట్ ఏ జెమినల్ డయోల్, మళ్ళీ ఇదే అవుట్కమ్ వస్తుంది. టాటోమెరిజం తో ఉన్నాయే మీకు సిగ్నిఫికెంట్. ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్? ఇప్పుడు జస్ట్ విజువలైజ్ what happens when you're going to take 2 equivalents. What happens when you're going to take 2 equivalents? 2 equivalents తీసుకుంటే ఏమవుతుంది? ఈ మధ్యలో ఉన్న కార్బన్ దగ్గర 2 OH వస్తాయి, జెమినల్ డయోల్ ఫామ్ అవుతుంది, అవునా కదా? you're going to get a geminal diol. సో ఎప్పుడైతే జెమినల్ డయోల్ వస్తుందో ఆ 2 OH కూడా మీకు పోతే you're going to get a keto. జెమినల్ డయోల్ కదమ్మా, మళ్ళీ సేమ్ అవుట్కమ్ వస్తుంది, నథింగ్ డిఫరెంట్. am I clear to all of you? నెక్స్ట్ హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్. యాసిడ్ కెటలైజ్డ్ అయిపోయిన తర్వాత యూ కీప్ HBO. హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్, HBO రాస్తే చాలుగా, దాన్ని మొత్తం ఎక్స్పాండ్ చేయాలా? హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్ కి రీజియో సెలెక్టివిటీ అండ్ స్టీరియో స్పెసిఫిక్ నేచర్ చెప్పండి. ఈజ్ ఇట్ మార్కోనికాస్ ఆర్ యాంటీ మార్కోనికాస్? హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్దాం. యాంటీ మార్కోనికాస్ రూల్. యాంటీ మార్కోనికాస్ రూల్ అంటే రీజియో సెలెక్టివిటీ అయిపోయింది. ఈజ్ ఇట్ సిన్ స్టీరియో స్పెసిఫిక్ ఆర్ యాంటీ స్టీరియో స్పెసిఫిక్? సిన్ స్టీరియో స్పెసిఫిక్, మర్చిపోకండి, సిన్ స్టీరియో స్పెసిఫిక్. సో లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ R C triple bond CH. What are the conditions of hydroboration oxidation here? HBO రాస్తే చాలా, ఒక్కదానికి రాస్తాను నేను. B2H6 in the presence of THF, tetrahydrofuran, గుర్తుంది కదా, tetrahydrofuran. And H2O2, hydrogen peroxide in the presence of a base. ఇవే కదా కండిషన్స్. HBO, hydroboration oxidation. సో ఏం ఫామ్ అవుతుందో చూడండి. ఆర్, ఒకసారి మీ పేపర్ మీద వేసుకోండి. మీ ఎదురుగుండా ఉన్న ఒక పేపర్ ఉంటే కనుక ఆ పేపర్ మీద వేసుకోండి. వేసుకుని ఆ తర్వాత నాతో మ్యాచ్ చేయండి. ట్రై చేశారా? ఏమా డబుల్ బాండ్ CHOH. Now will this system exhibit tautomerism andi? Will this system exhibit tautomerism? Absolutely yes. Absolutely yes. It's a triad system. Results in the formation of RCH2, CH4. చూసారా? ఇక్కడ కీటోన్ వస్తే ఇక్కడ in this case you're going to get aldehydes. You're going to get aldehydes. సెకండ్ ఇయర్ కార్బొనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఆల్డిహైడ్స్, కీటోన్స్, క్లాసికల్ క్వశ్చన్స్, వాటి మధ్య డిఫరెన్షియేషన్ టెస్ట్లు ఉంటాయి. ఈ రెండిట్లో నుంచి you're going to get a ketone, the other one you're going to get an aldehyde. అర్థమైందా? సబ్స్ట్రేట్ ఒకటే తీసుకుని డైవర్సిఫైడ్ గా ఒక కీటోన్ కింద ఒక ఆల్డిహైడ్ కింద తీసుకురావచ్చు. ఆ రెండింటికి డిఫరెన్షియేషన్ టెస్ట్లు ఉంటాయి, అర్థమైందా? వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, ఫంక్షన్ గ్రూప్ టెస్ట్ల మీద. సో ఇది బాగా నేర్చుకుంటే అక్కడ మీకు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. Am I clear to all of you regarding this? Next note చేసుకోండి. Alkylated boranes, alkylated boranes, alkylated boranes, alkylated boranes like dialkyl borane, dialkyl borane
R2BH. R2BH. దీని పేరు dialkyl borane. Dialkyl borane, whose structure is going to be like this. BH3 ఉంది కదా, same. This is dialkyl borane. And other one is going to be SiA taken twice BH. SiA taken twice BH, right? So what do you call this? Secondary isoamyl secondary isoamyl boron hydride. Di secondary isoamyl, ఈ టూ కదమ్మా డై. ఎస్ అంటే సెకండరీ, ఐఏ అంటే isoamyl. ఈ టూ చూసారా, దాని ప్లేస్ లో డై. ఎస్ స్టాండ్స్ ఫర్ సెకండరీ, ఐఏ స్టాండ్స్ ఫర్ isoamyl boron hydride. Si-A2BH. సో దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, నోట్ ఇట్ డౌన్. ఎన్ని అడిషనల్ పాయింట్స్. దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, CH3 CH CH3 CH ఇలా ఉంటుంది. అర్థమైందా? ఇది మొత్తం కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి సెకండరీ ఐసోఎమైల్ గ్రూప్. ఇలాంటి రెండు ఉంటాయి. boron hydride. Am I clear to all of you, dear? Structure. Next, దీనే మీరు బాండ్ లైన్ రిప్రజెంటేషన్ లో వేయాలంటే కనుక ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఆ రెండు మెథైల్ గ్రూప్స్ నేను ఇవ్వండి, బ్రాంచింగ్ BH this is the structure, same. That is the structural and this is the bond line representation, right? It's a wonderful concept, Nana. It's a wonderful concept. It's an excellent concept. కారణం ఏంటంటే ఇప్పుడు డైబొరేన్ వాడారనుకోండి, చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్, కరెక్ట్ గా బుర్రలో పెట్టుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ ఫీడ్ స్టాక్ ఫర్ యువర్ కార్బొనైల్ కాంపౌండ్స్. ఎక్కడి నుంచి వస్తాడు కన్వర్షన్స్ లో? మీరు డైరెక్ట్ గా యాసిడ్ కెటలైజ్ హైడ్రేషన్ కనుక తీసుకుంటే దట్ విల్ టిపికల్లీ ఫాలో మార్కోనికాఫ్ రూల్. యు గెట్ కీటోన్స్. Yes or no? You get ketones. హైడ్రోబొరేషన్ ఆక్సిడేషన్ కనుక చేసినట్లయితే డైరెక్ట్ గా డైబొరేన్ వాడితే సెకండ్ స్టెప్ ఆఫ్ అటాక్ కూడా ఛాన్స్ ఉంది. కానీ ఆల్కలేటెడ్ బొరేన్స్ వాడితే, డైఆల్కైల్ కానీ లేకపోతే ఇది Si-A2BH కానీ వాడితే, ద బల్కీ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ గోయింగ్ టు ప్రివెంట్ the attack of the reagent on the second pi bond. One equivalent attack అవుతుంది. You're going to get good yields of aldehydes. Am I clear to all of you? ఇక్కడ బల్కీ గ్రూప్స్ ఉంటాయి. డైబొరేన్ లో 3 హైడ్రోజన్స్ ఉంటాయి. BH3 గా తీసుకుంటే 3 హైడ్రోజన్స్ ఉంటాయి. డైఆల్కైల్ బొరేన్ లో కానీ Si-A2BH లో కానీ ఆల్కలేటెడ్ పార్ట్ చాలా క్రౌడెడ్ గా ఉంటుంది. సో దీని సమక్షంలో ఏమవుతుందంటే సెకండ్ స్టెప్ ఆఫ్ హైడ్రేషన్ విల్ బి ఇన్హిబిటెడ్. ఫస్ట్ స్టెప్ జరుగుతుంది, అద్భుతంగా టాటోమెరిజం జరుగుతుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ yields ఆఫ్ ఆల్డిహైడ్స్. Am I clear to all of you? ఇది అర్థమైందా? రాసుకోండి. The above reagents favor only one step.
only one step of addition as the bulky alkyl group inhibits the attack on the second pi bond. Why it is going to inhibit the attack and is steric crowding. The reason is going to be steric crowding. Am I clear to all of you regarding this? Same outcomes but higher yield వస్తుంది. Same outcome. అంటే ఇప్పుడు ఇందాక ఇచ్చా కదా, suppose you're going to take like this dear. CH3 రేపు ఎగ్జామ్ లో ఇలా ఇస్తే C triple bond CH, and dear students, the reagent I am going to use is going to be like this. Dialkyl అంటే CH3 taken twice, BH అని ఇస్తాం, గుర్తుపట్టేయాలి. అప్పుడు THF, H2O2 in the presence of OH minus, same as diborane. Diborane లో ఏం నేర్చుకున్నారో డయాల్కైల్ బొరేన్ లో కానీ SiA2BH లో కానీ సేమ్ టు సేమ్ ప్రొడక్ట్స్. The only difference is the efficiency of the reaction. Higher yields వస్తాయి. క్రౌడింగ్ పెరిగే కొద్దీ కూడా హైయర్ yields వస్తాయి. అంతే తేడా. అర్థమైందా మీకు క్లారిటీగా? సో ఇక్కడ SiA2BH పెట్టిన అదే అవుట్కమ్. పైన నేర్చుకున్నట్టుగానే ఫాలో యాంటీమార్కోనిక్ ఆఫ్ స్టీరియో కెమిస్ట్రీ అడిగితే సిన్ ఎడిషన్ ప్రకారంగా చేయండి. సో గోయింగ్ టు గెట్ ద సేమ్ అవుట్కమ్. CH3 CH double bond CHOH. So this happens with a better efficiency. A higher yield. Clear to students? Next, ఇక్కడ tautomerism జరుగుతుంది, resulting in the formation of CH3 CH2 CH4. Clear to all of you? Just we are done with an excellent concept. Clear kada? Right. Next, try to understand this concept. ఇప్పుడు ఎమైల్ ఆల్కహాల్ అంటే ఏంటి? నిన్న 5 కార్బన్స్ ఉన్న యాసిడ్ ఏమని నేర్చుకున్నారు పాలిమర్స్ లో? What is a common name? You call it as valeric acid. అన్నారు దాన్ని valeric acid అన్నారు. 5 కార్బన్స్ ఉన్న ఆల్కహాల్ ఏమంటారు? It's a special note. ఎమైల్ అనే పేరు వచ్చింది కదా, let me introduce that to you. వెలిరిక్ యాసిడ్ అంటే 5 కార్బన్స్ ఉన్న యాసిడ్. అర్థమైందా? ఇప్పుడు 5 కార్బన్స్ ఉన్న ఆల్కహాల్ ని 1 2 3 4 5, దిస్ ఈస్ కాల్డ్ N-amyl alcohol. కామన్ నేమ్ ఇది, N-amyl alcohol. నేర్చుకోండి. You pretty well know that it is called N-pentyl alcohol. This is nothing but N-pentyl alcohol. Yes or no? N-pentyl alcohol నేర్చుకోండి. ఎమైల్ అనే సిస్టమ్ 5 కార్బన్ సిస్టమ్ కి వాడతారు. ఇప్పుడు ఐసో ఎమైల్ అంటే ఏంట్రా మరి? ఐసోపెంటైల్ ఆల్కహాల్ ఈజ్ నథింగ్ బట్ ఐసో ఎమైల్ ఆల్కహాల్. నేర్చుకోండి అట్ యువర్ డేటాబేస్. దీన్ని ఏమంటాం మనం? ఇట్స్ కాల్డ్ కామన్ సిస్టమ్ లో అనదర్ కామన్ నేమ్ ఐసోఎమైల్ ఆల్కహాల్. క్లియరే కదా? మరి టెరిషరీ పెంటైల్ ఆల్కహాల్ అంటే, టెరిషరీ ఎమైల్ ఆల్కహాల్ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అర్థమైందా? 1 2 3 4 5. ఈడెవడు? టెరిషరీ పెంటైల్ ఆల్కహాల్. which we are going to call it as tertiary amyl alcohol. నేను చెప్పానంటే ఊరికే
చెప్పడం కాదు, దీని రూట్స్ పడతాయి మీకు ముందులు ఎక్కడో. డిఫరెన్షియేషన్ టెస్ట్ ఆఫ్ ఆల్కహాల్ ఉన్నాయి. వాట్ ఈస్ ద రియేజెంట్ టు డిఫరెన్షియేట్ ఐసోఎమైల్ ఆల్కహాల్ అండ్ టెరిషరీ ఎమైల్ ఆల్కహాల్? ఎమైల్ ఆల్కహాల్ మధ్య ఎన్ని పాసిబుల్ ఐసోమర్స్ ఉంటాయి? ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు అన్లెస్ యూ హ్యావ్ అన్ ఐడియా కాంట్ డూ ఇట్. ఈ మూడిటితో పాటు ఇఫ్ ఐ సే సెకండరీ ఎమైల్ ఆల్కహాల్, సెకండరీ ఎమైల్ ఆల్కహాల్ అంటే సెకండరీ పెంటైల్ ఆల్కహాల్. సెకండరీ ఎమైల్ ఆల్కహాల్ అంటే ఇలా ఉంటుంది. ఇది సెకండరీ ఎమైల్ ఆల్కహాల్, సెకండరీ ఎమైల్ ఆల్కహాల్ ఆర్ సెకండరీ పెంటైల్ ఆల్కహాల్. ఆల్రెడీ పైన వేశారు కదా, పైన వేసింది ఆల్రెడీ, దట్స్ అనదర్ కేస్. ఆల్రెడీ పైన ఇచ్చేసారు చూడండి. దిస్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ as సెకండరీ ఐసోఎమైల్ అంటే ఈ గ్రూప్ సెకండరీ ఐసోఎమైల్. అది మళ్ళీ ఉంటుంది. దట్ ఈస్ దిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H3O+, this in the presence of Si, A2BH, PHF, H2O2 in the presence of OH minus. This compound is X and this compound is Y. So what is the relation between X and Y? What is the relation between? This is a classical question in your second year carbonate. ఇక్కడ నుంచి స్క్రీన్ పై నడుస్తుంది. ఆ రెండింటి మాలిక్యులర్ ఫార్ములా ఒకటేనా? ఆ రెండు స్ట్రక్చరల్ ఐసోమర్సా, స్టీరియో ఐసోమర్సా? ఎక్స్ దీంతో టెస్ట్ ఇస్తుందా ఇవ్వదా? వై దీంతో టెస్ట్ ఇస్తుందా? అది అవన్నీ యాడ్ చేసుకుందాం. ముందు ఈ బేసిక్ లైన్ చేయండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై? బిట్వీన్ ఎక్స్ అండ్ వై. X and Y. Chapman, answer my question. What is X and what is Y? Do it on your paper, dear. Do it on the paper and check with your teacher. So first typical, as you understood, it is going to follow Markovnikov's rule. Markovnikov's tautomerism కూడా తీసుకోండి. followed by tautomerism, followed by tautomerism, followed by tautomerism. C double bond O CH3. Yes or no? Followed by tautomerism, followed by tautomerism. మొత్తం అయినా లేదా సరిపోతుందా? వేయగలిగారా ఇది? టెక్స్ట్ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఎన్ని ప్రాక్టీస్ చేయాలమ్మా? చూడండి, టిపికల్ మార్కోనికాఫ్ రూల్ లో వెళ్తుంది. రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ CH3 CH2 and this is going to be COH double bond CH2. Now this will undergo tautomerism. ఇది tautomerism. CH3 CH2 C double bond O CH3. ఇది X. So finally this is your X, which is a ketone. ఇప్పుడు Y ప్రకారంగా మనం చూస్తే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఇది యాంటీ మార్కోనికాఫ్ రూల్ వెళ్తుంది కాబట్టి CH3 CH2 CH double bond CHOH. So after tautomerization, it results in the formation of CH3 CH2 CH2 CH4. Now dear students, do they have the same molecular formula? Do they have the same molecular formula? Do they have the same molecular formula? Check it out and tell me. What is the molecular formula? C4 5 plus 2 7 7 plus 1 8 C4H8O. They share the same molecular formula. Questions ఇలా ఉంటాయి మీకు. మీకు ఫంక్షనల్ గ్రూప్ టెస్ట్ లో అయినా లింక్ చేస్తాడు. బోత్ ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్, పొజిషన్ కాదు. అవుట్కమ్ టాటోమెరిజం తర్వాత చెప్పాలి. అర్థమైందా? సో X and Y are functional isomers. X and Y are functional isomers.
are functional isomers. X and Y are functional isomers. Clear, Nana? Anti-addition. Anti-addition. So let me take an example like this. R C triple bond CH. Reagent idea ఉంది కదమ్మా, మీ క్లారిటీ కోసం మళ్ళీ ఇస్తున్నా. CH3 COO taken twice Hg. హైడ్రేషన్ కదా, దిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2O. తర్వాత రిడక్షన్ జరుగుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం బోరోహైడ్రైడ్. ఇది కనపడితే OMD అని గుర్తుపట్టాలి. ఆల్కీన్స్ అయితే అవుట్కమ్ ఏంటి, ఆల్కైన్స్ అయితే అవుట్కమ్ ఏంటి, మీరు ఒకసారి పేపర్ మీద వేసుకుని చూడండి. మార్కోనికాఫ్ రూల్ కదా ఇక్కడ రావాలి. This is the carbon on which the OH is going to appear. The outcome is going to be same as acid catalyzed hydration. Yes or no? The outcome is going to be same in the case of acid catalyzed hydration. So here it is going to be R C Radhama ఏమొస్తుంది ఇక్కడ OH OH double bond CH2. Now take the tautomerism. Tautomerism RC double bond O CH3. You're going to get a ketone as a final outcome. So the final outcome is going to be the ketone. Just check it. Any doubt up to here, dear? ఒకసారి మొత్తం వెరిఫై చేసుకోండి. ఇట్లా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Okay. Right. Now keep the side heading. Oxidation reactions. Oxidation reactions. Keep the side heading. Oxidation reactions. Oxidation reactions. Alkenes lo em నేర్చుకున్నారు చెప్పండి. Oxidation reactions. Number 1, oxidation without the cleavage of sigma bond. Bayes reagent తో నేర్చుకున్నారు. Number 2, ozonolysis. Reductive ozonolysis, oxidative ozonolysis. Number 4, with acidified KMnO4. With acidified KMnO4. గుర్తుందా నాన్న? ఇవి నేర్పించారు. ఏంటి ఫస్ట్ వన్? ఫస్ట్ వన్ ఈజ్ విత్ Bayes reagent, where the sigma bond is not going to be cleaved. మిగతా అన్ని కేసెస్ లో కూడా సిగ్మా బాండ్ కూడా క్లీవ్ అయిపోతుంది. దే ఆర్ గోయింగ్ టు బి ద రిడక్టివ్ ఓజోనాలిసిస్. అర్థమైందా? తర్వాత ఆక్సిడేటివ్ కండిషన్స్ ఉన్నాయి, ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్ ఉంది. అలాగే ఎసిడిఫైడ్ KMnO4 అండ్ ఎసిడిఫైడ్ K2Cr2O7 ఆర్ ద కండిషన్స్. 1 by 1 నోట్ చేసుకుంటే వెళ్ళండి. చక్కగా సబ్స్ట్రేట్ ఎలా ఉంటే అవుట్కమ్స్ ఎలా వస్తాయి మొత్తం ఇస్తాను. అండ్ ఇట్స్ లెఫ్ట్ యూ టు ప్రాక్టీస్ అండ్ మాస్టర్ దెమ్. సో ఆక్సిడేషన్ రియాక్షన్స్ లో ఫస్ట్ కేస్, oxidation without cleavage of sigma bond. Oxidation without cleavage. Oxidation without cleavage. Without cleavage of sigma bond. Without cleavage of sigma bond. యా, లైమెక్స్ రియేజెంట్ అవన్నీ ఇక్కడ మనం అప్లై చేయాల్సిన పని లేదు. ఆల్కిన్స్ ఇంపార్టెంట్, అవి చిన్న అవుట్కమ్స్ అలాగే వస్తాయి, నేర్చుకోండి. సో దీంట్లో ఫస్ట్ వన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి విత్ Bayes reagent. Bayes reagent తో నేర్చుకోండి. With Bayes reagent. Now dear students, what is a Bayes reagent? Just check it out. What is Bayes reagent? Cold dilute alkaline KMnO4. It's not hot condition. Cold dilute alkaline KMnO4. Alkaline KMnO4. ఇప్పుడు ఇంత నేర్చుకుంటున్నారు కదా, రేపు వాడు చక్కగా స్టైకోమెట్రీ లింక్ చేసి అడిగాడు అనుకోండి, ఇదిగో Bayes reagent వాడావు, Bayes reagent వాడిన తర్వాత అవుట్కమ్ అడగకుండా KMnO4 యొక్క అవుట్కమ్ చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అడిగాడు అనుకోండి, ఏం రాస్తారు?
ఆల్కలైన్ మీడియంలో ఎప్పుడు కూడా డైల్యూట్ ఆల్కలైన్ మీడియంలో గుర్తుపెట్టుకోండి, MnO4 మైనస్ ఈస్ గోయింగ్ టు గెట్ రెడ్యూస్డ్ ఇంటూ MnO2. ఎస్ ఆర్ నో? ఎక్కడ స్టైకోమెట్రీలో నేర్పించారు. ఎక్కడైనా సరే మీరు KMnO4 ని డైల్యూట్ కండిషన్స్ లో కానీ న్యూట్రల్ కండిషన్స్ లో కానీ వాడితే MnO4 minus is going to reduce into MnO2. So here +7 is going to reduce to +4. So number of electrons involved in the process are going to be 3. Am I clear to all of you? Right. So Bayer's reagent, your color enti? What is the color of Bayer's reagent? Pink. So alkynes being unsaturated, decolorize or remove the pink color of Bayer's reagent. Pink color of Bayer's reagent. Am I clear to all of you, Nana? If you allow me, I'll move to the next board. To the right side. Your oxidation reactions were completely set down. So make electrophilic addition, oxidative major part అయిపోయినట్టే. So రేపటి class we can close. Evening session దీనికి కలుపును. I'll start another chapter called metallurgy. అది కూడా జనరల్ టాపిక్ అది. తెలుసా మెటలర్జీ? మీరు మెటలర్జీ ఓడికోవాలి ఇంజనీరింగ్ లో బ్రాంచ్ చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ లో ఉంది. అది చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ లో IITs వాటిలో ఉంది. మెటలర్జికల్ ఇంజనీరింగ్ అంటారు. సో అది చేసినా బాగానే ఉంటుంది. దానికి 10,000 12,000 ర్యాంక్ వచ్చినా IITలో అర్థమైందా? ఇది సపరేట్ గా రాసుకోవాలి మీరు చక్కగా. ఇలా ఏం కన్ఫ్యూజన్ చెప్పండి? సార్ అంతా మీకు ఇలా చేసి ఇచ్చినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ట్రిపుల్ బాండ్ CH అన్నప్పుడు టెర్మినల్, నాన్ టెర్మినల్. టెర్మినల్ అవుట్కమ్ ఈస్ గోయింగ్ టు బి యాసిడ్. నాన్ టెర్మినల్ అవుట్కమ్ ఎందుకంటే CC బాండ్స్ బ్రేక్ అవ్వాలి. ఇక్కడంటే CH బ్రేక్ అయిపోతుంది కాబట్టి యాసిడ్ కింద మారిపోతుంది. మధ్యలో వస్తే CC బ్రేక్ అవ్వాలి, విచ్ ఈస్ డిఫికల్ట్. కాబట్టి కీటోన్ దగ్గర అయిపోతుంది. అర్థమైందా? దట్స్ ద వెరీ రీజన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. టేక్ యువర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎసిటిలీన్ చూడండి. CH ట్రిపుల్ బాండ్ CH అండర్ ద ఆక్సిడేటివ్ కండిషన్స్. చెప్పండి. దిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ Bayer's reagent. ప్రెడిక్ట్ ద ప్రొడక్ట్స్. ఇప్పుడు పైన ఇచ్చిన సిస్టమ్స్ లో ఇదొక టెర్మినల్ సిస్టమ్, ఇదొక టెర్మినల్ సిస్టమ్. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ COOH. Don't break the sigma. These are the oxidation reactions. అమ్మా. Recording in progress. Recording stopped. అపోసర జరుగుతూ ఉంటుంది. రైట్. సో 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 స్టెప్స్. ఒక పై బాండ్ ఉంటే కనుక హైడ్రాక్సిలేషన్ దాకా ఆపేసేయండి. 2 పై బాండ్స్ ఉంటే కనుక ఫర్దర్ ఆక్సిడేషన్ చేయాలి. అర్థమైందా? కార్బొనైల్ కాంపౌండ్స్ అండ్ యాసిడ్స్ దాకా వెళ్ళాలి. ఈస్ ద ఐడియా క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఆక్సాలిక్ యాసిడ్ దాకా వచ్చింది. ఎగ్జాంపుల్ 1. Right, Nana? Next example, you can take the case of
ప్రొపైన్. CH3 దీంట్లో రెండు వస్తాయి, నాన్ టెర్మినల్ టెర్మినల్ రెండు వస్తాయి. ప్రొపైన్ చేయండి, అప్లై రూల్. ప్రొపైన్ ప్రొపైన్. అరే పైన బ్యాలెన్స్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, క్లీన్ కదా, 4 రాసాం కదా, అది అవసరం లేదు యాక్చువల్గా, బట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బేసిక్లీ. చెప్పండి, ఆ పైన కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది టెర్మినల్ సిస్టమ్ కాబట్టి COH కింద మార్చండి, ఇది నాన్ టెర్మినల్ సిస్టమ్ కాబట్టి CO కింద మార్చండి. సో దిస్ ఆక్సిడేషన్ అండ్ what do you call the Bayes reagent results in the formation of CH3. ఈ నాన్ టెర్మినల్ ని C డబుల్ బాండ్ O కింద మార్చండి. ఈ టెర్మినల్ ఏదైతే ఉందో వితౌట్ బ్రేకింగ్ ద CC బాండ్ COOH కింద మార్చండి. అర్థమైందా నాన్న ట్రిక్? ఇది టెర్మినల్, టెర్మినల్ యాసిడ్ కింద ఆక్సిడైజ్ చేయండి. ఇది నాన్ టెర్మినల్, దీన్ని CO కింద ఆక్సిడైజ్ చేయండి. అంతే ట్రిక్, ఏది ఇచ్చినా అంతే కదా. అర్థమైందా? వీటిని ఏమనాలి? గోయింగ్ టు కాల్ దెమ్ యాస్ కీటో యాసిడ్స్. కీటో యాసిడ్స్, కీటో యాసిడ్స్. అర్థమైందా? ఇది ఆల్ఫా. దిస్ ఈస్ కాల్డ్ ఆల్ఫా కీటో యాసిడ్స్. ఆల్ఫా కీటో కార్బాక్సిలిక్ యాసిడ్స్. అవుట్కమ్ alpha keto carboxylic acids. Right. General name. Suppose I am going to take CH3, C triple bond C CH3. What do you think is going to be the outcome? This is going to be 2-butyne. అంతే కదా నాన్న, Bayes reagent, same line. Bayes reagent. What do you think you're going to get? Terminal la non terminal la ivi okkasari naku give the idea. Is it terminal or non terminal? Terminal. Terminal. అర్థమైందా? టెర్మినల్. ఇది టెర్మినల్ అంటారా? మరి TR అని పెడితే అర్థం ఏంటి? నాన్ టెర్మినల్, NT అని పెట్టాలి. సో దిస్ ఈస్ నాన్ టెర్మినల్. నాన్ టెర్మినల్ అయితే ఏమొస్తుంది? CH3 without breaking the sigma bond, double bond O, C double bond O, CH3. You're going to get diketones. 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 Is the idea clear to all of you, dear? In the oxidation reactions lo first part. Now oxidation reaction lo second part, which we are going to call it as ozonolysis. Ozonolysis lo మీ అందరికీ తెలుసు, there are 2 cases, reductive ozonolysis and oxidative ozonolysis. So first we are going to talk about reductive ozonolysis. Ozonolysis. Ozonolysis, we are going to talk about first for reductive ozonolysis. రియేజెంట్స్ ఐడియా ఉన్నాయా రిడక్టివ్ ఓజోనాలిసిస్ లో? ఒకసారి గుర్తించుకోండి. రిడక్టివ్ ఓజోనాలిసిస్ లో non-terminal triple bond CR, ivi they are the golden rules resulting in the formation of C double bond OR. Not change. So these are going to be the outcomes. Any doubt? So if it is terminal, it is going to be an aldehyde. If it is non-terminal, it's going to be a ketone. Right, Nana? ఇప్పుడు మన ఎసిక్లీన్ కి అప్లై చేయండి. ఫోన్ ఇటు.
ఎసిటిలిన్ ప్రొడక్ట్స్ వేయండి. ఎసిటిలిన్ ప్రొడక్ట్స్ వేయండి అమ్మా. టేక్ ద కేస్ ఆఫ్ సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ reductive osmosis acetylene. What do you think you are going to get? ఇది చూడంగానే మీరు గుర్తుపట్టాలి. ఫస్ట్ O3 అంటాడు, సెకండ్ స్టెప్ లో ఇలా కనపడుతుంది మీకు జింక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ H2O or dimethyl sulfide in the presence of H2O. చూడండి, రెండు టెర్మినల్స్ కిందే వస్తాయి, అర్థమైందా? అండ్ you're going to do it without the cleavage of sigma bond. ఇది దేని కింద రాసుకుంటున్నారు మీకు అర్థమైందా? బేయర్స్ రియేజెంట్ reductive osmosis దేని కింద రాసుకుంటున్నారు? వితౌట్ ద క్లీవేజ్ ఆఫ్ సిగ్మా బాండ్ కింద రాసుకుంటున్నారు. డోంట్ క్లీవ్ ద సిగ్మా బాండ్, అర్థమైందా? డోంట్ క్లీవ్ ద సిగ్మా బాండ్. టెర్మినల్ CHO. ఆల్కైన్స్ దగ్గర పెట్టుకుని చదువుకోండి. ఆల్కీన్స్ లో వచ్చేపాటికి సిగ్మా పై 2 లెగిసిపోయింది రిడక్టివ్ ఒజనాలిసిస్ లో. ఇక్కడ రిడక్టివ్ ఒజనాలిసిస్ లో మొత్తం ట్రిపుల్ బాండ్ బ్రేక్ కాదు, ఓన్లీ పై బాండ్సే బ్రేక్ అవుతాయి. ఆక్సిడేటివ్ ఒజనాలిసిస్ లో మొత్తం క్లీవ్ అయిపోతాయి సిగ్మా అలాంగ్ విత్ పర్సిమెన్స్. ఆ కండిషన్స్ నెక్స్ట్ వెళ్ళండి. ఏంటంటే అవి ఆక్సిడేటివ్, ఆక్సిడేటివ్ ఒజనాలిసిస్, ఎసిడిఫైడ్ KMnO4, ఆ కండిషన్స్ మొత్తం తీసుకోండి. అక్కడ యూఆర్ ఆల్సో గోయింగ్ టు బ్రేక్ pi bond and sigma bond. They are the oxidation with the cleavage of sigma bond. Clear ena? Alkenes ఒకసారి చదువుకుని ఉండాలి అది ఆల్రెడీ ఈ పాటికి. ఇప్పుడు ఆల్కైన్స్ రండి. ఆల్కైన్స్ మళ్ళీ రెండింటి కింద విడగొట్టండి. ఆక్సిడేషన్ వితౌట్ ద క్లీవేజ్ ఆఫ్ సిగ్మా, ఆక్సిడేషన్ విత్ ద క్లీవేజ్ ఆఫ్ సిగ్మా. వితౌట్ క్లీవేజ్ ఆఫ్ సిగ్మా అంటే బేయర్స్ రియేజెంట్ రిడక్టివ్ ఒజనాలిసిస్. ఇక్కడ రిడక్టివ్ ఒజనాలిసిస్ లో కూడా సిగ్మా బాండ్ బ్రేక్. నెక్స్ట్ 2 వస్తాయి విత్ ద క్లీవేజ్ ఆఫ్ సిగ్మా బాండ్, అది ఆక్సిడేటివ్ ఒజనాలిసిస్ అండ్ ఆక్సిడేషన్ విత్ ఎసిడిఫైడ్ KMnO4. అర్థమైందా? ఇవి చాలా జాగ్రత్తగా కంపారిటివ్ గా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు వీటికి సంబంధించి కూడా ఒక హ్యాండ్ అవుట్ ఆల్రెడీ తయారుగా ఉంది, బట్ నేను అది అప్లోడ్ చేయలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత అది అప్లోడ్ చేస్తే మీరు చూసుకోవచ్చు. ఓ పక్కన ఆల్కీన్స్, ఓ పక్కన ఆల్కైన్స్. అర్థమైందా? కామన్ రియేజెంట్, వాట్ ఆర్ గోయింగ్ టు బి ద అవుట్పుట్స్. అడ్వాంటేజ్ కదా చూసుకుంటే. So this is ethane 1,2-diol. This you are going to call it as glyoxal. What do you call this? Glyoxal. Don't break the sigma. That is the clarity you need to have. Next, let me take the example of CH3 C triple bond CH. Same conditions. What do you think you are going to get? This is non-terminal, this is terminal without breaking of sigma. So terminally aldehyde కింద మార్చండి, non-terminally ketone కింద మార్చండి. It's going to be CH3 C double bond O CH4. You're going to get ketoaldehydes. So ఇదంతా కూడా it is going to be a feedstock, a starting point for all the carbonyl systems, aldehydes and ketones. Clear to all of you? Next, a note point. Oxidation with selenium dioxide, oxidation with SeO2, selenium dioxide. Yeah, selenium dioxide has the same outcome. As reductive osmosis. Same outcome as reductive osmosis. Clear, Nana? Next, go for oxidation with
oxidation with cleavage of sigma bond. Cleavage of sigma. ఇవి కొంత ఆల్కీన్స్ దగ్గరగా ఉంటాయి, వేర్ యూ గోయింగ్ టు గెట్ ద రెస్పెక్టివ్ యాసిడ్స్ ఆక్సిడేటివ్ లో. అర్థమైందా? సో రియేజెంట్స్ ఐడియా ఉన్నాయి కదమ్మా. ఆక్సిడేషన్ విత్ ద క్లీవేజ్ ఆఫ్ సిగ్మా బాండ్స్. దీంట్లో ఫస్ట్ వన్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్. నోట్ చేయండి. ఆక్సిడేటివ్ ozonolysis. Oxidative ozonolysis. So oxidative ozonolysis lo what should be the substrate? Terminal aithe ela vastundi, non terminal aithe ela vastundi. Terminal aithe ganaka sigma kuda lepesayandi. Can you expect what the product is going to be? Just a wild guess. You are going to get acids, dear. So here it's going to be formic acid, as usual, formic acid, and here it is going to be other higher carboxylic acids. These are the outcomes. ఇలా మీరు అవుట్కమ్స్ ఐడియా పెట్టుకుని చక్కగా ప్రాక్టీస్ చేస్తేనా పోటానికి ఛాన్సే లేదు. రైట్. ఎసిట్లీన్ అప్లై చేయండి. యువర్ ఎగ్జాంపుల్ ఎసిట్లీన్, ద బేసిక్ మోడల్, ద బేసిక్ స్టఫ్. ఎసిట్లీన్ ఇఫ్ యూ అప్లై, కండిషన్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ స్టెప్ లో ఇట్స్ గోయింగ్ టు బి ఓజోన్. సెకండ్ స్టెప్ లో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి జింక్ ఉండదు, Ag2O అంటాడు. అర్థమైందా? లేకపోతే సింప్లీ H2O అంటాడు. జింక్ ఉండదు. రియేజెంట్స్ గుర్తున్నాయి ఆల్కిన్స్ దగ్గర. ఆక్సిడేటివ్ కండిషన్ అర్థం కావాలి. చక్కగా ట్రిపుల్ బాండ్ మొత్తాన్ని వేసేసేయండి. టెర్మినల్ సిస్టమ్. యూఆర్ గోయింగ్ టు గెట్ 2 moles of formic acid. 2 moles of formic acid. 2 moles of formic acid. So next, let me take the case of propyne, CH3, which has a terminal and a non-terminal system. So this is propyne, same conditions. Reductive, oxidative దగ్గరగా ఉంటాయి ఆల్కిన్స్, ఆల్కైన్స్. మరి వస్తే గానీ మీకు సెకండ్ ఇయర్ ఆల్కహాల్స్ వాటి కన్వర్షన్స్ బాగా రావు. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇది నాన్ టెర్మినల్, ఇది టెర్మినల్. బ్రేక్ చేసేసేయండి. బ్రేక్ చేసేస్తే 1 you're going to get CH3COOH plus HCOOH. చూసారా, ఇదంతా మీ సెకండ్ ఇయర్ ఏనా? ఇదంతా ఇప్పుడు నేను మొత్తం ఏం నేర్పిస్తున్నానో తెలుసా మీకు? హెడ్డింగ్ ఓజోనాలిసిస్ అని పెట్టారు. దీస్ ఆర్ ఆల్ ద ప్రిపరేషన్ ఆఫ్ యువర్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ యాసిడ్స్. అవునా కదా? These are all the preparations of your acids and carbonyl compounds. అక్కడంతా రిఫర్ అని రాసుకోవటమే. రిఫర్ ఆల్కీన్స్, హైడ్రేషన్, రిఫర్ ఆల్కీన్స్, ఓజోనాలిసిస్, రిఫర్ ఆల్కీన్స్, ఆల్కైన్స్ అట్లా పెట్టుకోవటం. అక్కడ తొందరగా అయిపోతాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎసిటిక్ యాసిడ్. రాసేసేయండి, ఎసిటిక్ యాసిడ్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మిక్ యాసిడ్. Formic acid. Acetic acid and formic acid. Is the idea clear to all of you? Next, cleavage of sigma bond with acidified KMnO4 hot condition. With acidified, అక్కడ వాడిన రియేజెంట్స్ లో ఏదైనా వాడొచ్చు, బట్ ద కండిషన్ షుడ్ బి హాట్. Cold and dilute KMnO4 is different. Acidified KMnO4 is different. It's a better oxidizing agent. Far better. So, ikkada, if you are going to take a terminal system, triple bond CH, beyond out, similar to oxidative ozonolysis. Alkenes lagane ikkada kuda carry forward cheyandi.
ఆల్కీన్స్ లో కూడా ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్ లో ఏదొచ్చిందో ఎసిడిఫైడ్ KMnO4 లో కూడా అదే వచ్చింది, బట్ విత్ వన్ డిఫరెన్స్. ఫార్మిక్ యాసిడ్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ CO2 అండ్ H2O. టచ్ లో ఉన్న వాళ్ళకి ఇదంతా అర్థమవుతూ ఉంటుంది. సో బియాండ్ అవుట్ ద అవుట్కమ్ ఈస్ గోయింగ్ టు బి సిమిలర్ టు ఆక్సిడేటివ్ ఓజోనాలిసిస్, but formic acid is going to further cleave, degrade into CO2 and H2O. Into CO2 and H2O. And if it is going to be the non-terminal, it results absolutely in the form of RCOOH, another acid. So dear students, these are the outcomes. ప్రతిదానికి అవుట్కమ్ మొదలు ఇస్తున్నాను నేను. ఆల్కీన్స్ ఇలాగే రాసి ఇచ్చాను మీకు. మీరు తయారు చేసుకోగలిగితే మీరే తయారు చేసుకోండి. డోంట్ డిపెండ్ ఆన్ మీ. ఒక పక్కన ఆల్కీన్స్ రాసుకుని మీరే చేసుకోండి. ఫస్ట్ డూ ఇట్ ఫర్ CH, ట్రిపుల్ బాండ్ CH. ఎసిట్లీన్ చేయండి. అప్లై ఫర్ యువర్ ఎసిట్లీన్. ఆక్సిడేషన్ ఎసిడిఫైడ్ KMnO4 ఎట్లుంటున్నారు మాట్లాడారు. ఎసిడిఫైడ్ KMnO4 డెల్టా. What do you think your outcome is going to be? ఇది టెర్మినల్ కిందే వస్తుంది, ఇది టెర్మినల్ కిందే వస్తుంది. You are going to get 2 moles of formic acid which are technically going to be unstable. They further degrade. Your final outcome is going to be 2 CO2 along with 2 H2O. Is the idea clear to all of you? Next, దీనికి అప్లై చేయండి. To take it for propine. అప్లై చేయండి అమ్మా, ప్రొపైన్ కి అప్లై చేయండి. సో ప్రొపైన్ కి అప్లై చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దిస్. ఓకే, సో ఎసిడిఫైడ్ KMnO4 డెల్టా. సో చూడండి, ఇక్కడ ఇది నాన్ టెర్మినల్, టెర్మినల్. యూఆర్ గోయింగ్ టు గెట్ CH3 COOH ఎసిటిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ని నేను మార్చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ CO2 అండ్ H2. క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? చెప్పండి. ఓకే. Now to end the class, apply the above reagent to the given model where you have a double bond and a triple bond, a typical model. CH3, C triple bond CH, CH2, CH double bond CH, CH3. This is a non-conjugated system. It results in the formation of CH2. దీని పేరు మెలోనిక్ యాసిడ్. ఇది మీకు తెలుసు, ఎసిటిక్ యాసిడ్. దిస్ ఈస్ కాల్డ్ మెలోనిక్ యాసిడ్. Am I clear to all of you? నేర్చుకోండి, ఆ కండిషన్స్ అన్ని కూడా నేర్చుకోండి. దిస్ we are going to call it as melonic acid or propane 1,3 tricarboxylic acid. Propane 1,3 tricarboxylic acid. మీకు హైడ్రోకార్బన్స్ కంపారిటివ్ స్టడీ కావాలంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఐ డిడ్ నాట్ అప్లోడ్ ఇన్ టు క్లాస్ రూమ్, కానీ మన బ్లాగ్ లో ఉంటుంది. అది బ్లాగ్ లో అది ఎప్పుడు హేమంత్ బ్యాచ్ కి అప్లోడ్ చేసిన వాళ్ళు అడిగినప్పుడు. సో బ్లాగ్ తెలుసు కదా, JEChem for you. లేకపోతే ఎందుకు ముందు మీరు తయారు చేసుకోండి. ప్రతి టీచర్ మీద డిపెండ్ అవటం ముందు మీరు రాసుకోండి. ఓజోనాలిసిస్ అని హెడ్డింగ్ పెట్టండి. రిడక్టివ్ ఆల్కిన్స్ అవుట్కమ్స్ రాసుకోండి. ఆక్సిడేటివ్ ఆల్కిన్స్ రాసుకోండి. ఎసిడిఫైడ్ KMnO4 మొత్తం రాసుకోండి. SCO2 అవుట్కమ్స్ మీరు ముందు రాయండి, వస్తుంది. ఆ తర్వాత స్టాండ్ బై కింద టీచర్ సపోర్ట్ ఉంటుంది, అది వేరే విషయం. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్మోస్ట్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. దీని కింద కంబషన్ అవన్నీ కూడా సింపుల్ రియాక్షన్.